అభి మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ కిరణ్. ఐ లవ్ యూ అలాట్. చాలా ఎదురు చూశాను నేను ఈ మాట నీ నోటి నుంచి వినాలని. కానీ ఎందుకు తెలియడం లేదు. నా మనసుకు నమ్మకం కలగడం లేదు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ కిరణ్. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒక్కసారి చెప్పిన తర్వాత నువ్వు మర్చిపోవు కదా. నెవర్ నెవర్. కానీ అభి నేను ఒక మాట చెప్తాను. నేను దేన్నైతే ఆశిస్తానో దాన్ని పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటాను. కిరణ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అది నీ హక్కు. కానీ నీలాగే దీపి కూడా నన్ను మనసారా ప్రేమిస్తుంది కదా. నువ్వు తన్ని ప్రేమిస్తున్నావా? నన్ను కలిసాక కూడా నువ్వు ఇంకా తన్ని ప్రేమిస్తున్నావా? కిరణ్, ట్రై అండ్ అండర్స్టాండ్. నేను ఫస్ట్ టైం దీపికను చూసినప్పుడు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఐ జస్ట్ కనెక్టెడ్. మా ఇద్దరి మధ్య ఇప్పుడు పెళ్ళనే అనుబంధం ఉంది కిరణ్. ఈ అనుబంధం అనే కమిట్మెంట్లో పిల్లలు, సంసారం లాంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి కిరణ్, అర్థం చేసుకో. కానీ ఏ బాధ్యతల వల్ల చికాకులు ఏర్పడ్డాయో అవి నెరవేర్చడంలో సంతోషం కలుగుతుందా? కిరణ్, సంతోషం గురించి కాదు. దీపిక ఇప్పుడు నా మీద చాలా ఎమోషనల్ గా డిపెండ్ అయింది. లిజన్, ఐ రియలీ మేడ్ దట్ వే. ఇప్పుడు దీపికకి నా మీద నమ్మకం, విశ్వాసం ఉంది. నా మీద ఉన్న నమ్మకంతోనే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చేసింది. నేను ఇలాంటి సమయంలో తను ఏ విధంగానూ బాధపడేలా ప్రవర్తించకూడదు. నన్ను ఏం చేయమంటావు కిరణ్? నాకు అసలు అంతా అయోమయంగా ఉంటుంది. నేను దీపిక కోసం చాలా ఆలోచించాల్సి వస్తుంది. నీ గురించి చెప్పవి. ఎందుకు ఆగిపోయావు? నీకు గుర్తుందా, ఒకసారి నేను నిన్ను అడిగాను, ఒకవేళ నేను నీ జీవితంలో ముందే వచ్చుంటే అప్పుడు నాకు సమాధానమే చెప్పలేదు. ఒకవేళ దీపిక నా జీవితంలో వచ్చుండకపోతే? అభి, మనం కాసేపటి వరకు డాక్టర్ దీపిక టాపిక్ డ్రాప్ చేసుకుందావా? మనమిద్దరం ఒకచోట ఉన్నప్పుడు ఇంకొకరి ప్రస్తావన మన మధ్య ఎందుకు? నిన్న రాత్రి మన మధ్యన ఎవరో వచ్చారు. దానివల్ల మన సంతోషాన్ని కోల్పోయాం. ఇప్పుడు అవన్నీ మర్చిపో. ఇంకోసారి ఎప్పుడైనా ఎవరి గురించైనా ఆలోచించావంటే నేను క్షమించను. నాట్ అలౌడ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకో తెలియడం లేదు సుగుణ. ఒంటరిదాన్ని అయిపోయాననిపిస్తోంది. ఓరి దేవుడో, కడుపులో ఓ చిన్న బాబుని మోస్తూ ఒంటరిదాన్ని అయిపోయానంటావేంటి దొరసాని? ఏంటమ్మా మీరు? అసలు ఇప్పుడు కంటితడే పెట్టకూడదు. ఇలాంటి ఆలోచనలు కూడా ఆలోచించకూడదు. నాట్ అలౌడ్. ఇలా చూడు, ఇంకేమీ ఆలోచించకూడదు. డోంట్ వరీ అండ్ బీ హ్యాపీ. దొరసాని, ఓ మాట చెప్పనా? నువ్వు వింటేనే నేను చెప్తాను. మరి ఏంటి? ఇదిగో దొరసాని చెప్తున్నాను విను. నిన్ను మిగతా వాళ్ళందరూ ఏమంటారు? సూపర్ ఉమెన్, మంచి సాలిడ్. ఎవరెవరికో ఆపరేషన్ చేస్తున్నావు, ఎవరెవరికో మందులు ఇస్తున్నావు, ఎవరెవరికో సలహాలు ఇస్తున్నావు. వెరీ నైస్. కానీ నీ విషయంలో ఏమీ లేదు. చూడు దొరసాని, మంచి మనసు ఉండటం మంచి విషయం. ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇంకా మంచి విషయం. కానీ నువ్విప్పుడు కడుపుతున్నావుగా, ఇలాంటి సమయంలో అది నువ్వు సెల్ఫిష్గా ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ బిడ్డ కూడా సంతోషంగా ఉంటాడు. కానీ నువ్వు సంతోషంగా లేకపోతే నీ బిడ్డ ఎలా పుడతాడో నీకు తెలుసా? ఇదిగో ఇలా పుడతాడు చూడు.
గది నవ్వితే నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? సరే ఫటాఫట్ జ్యూస్ తాగు. గుడ్ గర్ల్. నువ్వు ఆఫీస్ స్టూడియోకి వెళ్ళావా? అక్కడ కిరణ్ ఉందా? కిరణ్ అక్కడ లేదు, మ్మ్. కానీ అక్కడ తను ఉన్నట్టుగానే ఉంది. తను స్టూడియోలో ఎన్నో మార్పులు చేసింది. స్టూడియో డెవలప్ చేయడం సంతోషమే కదా. ఆ విషయానికి సంతోషమే, కానీ అభి పర్సనల్ లైఫ్లో జరిగే కొన్ని విషయాల గురించి నేను వాడితో మాట్లాడాను. దానికి ఏమన్నాడు? వాడేమంటాడు? ఇంటి గురించి పట్టించుకోమని చెప్పాను. మీకు తెలుసా అండి, ఆ రోజు శ్రీను అంకుల్ కిరణ్ గురించి నెగిటివ్గా ఫీల్ అయ్యారు. పైగా నేను నీకు ముందే చెప్పానుగా, ఆ అమ్మాయి మీద నాకు మంచి అభిప్రాయం లేదని. నువ్వు దీని గురించి అభితో కిరణ్ విషయం ఏమైనా మాట్లాడావా? లేదు, డైరెక్ట్గా అనలేదు. మరి వాడేమన్నాడు? వాడన్న మాటలకి కాస్త కన్విన్స్ అయ్యానో లేదు కూడా. కానీ మళ్ళీ అవకాశం దొరికినప్పుడు అభితో మాట్లాడతాను. ఆనంది, నువ్వు అక్కవే, అక్కలా నడుచుకోవాలి. అభిమన్యు నిన్ను అత్తగారు అనుకునేలా నడుచుకోవద్దు. అనుకుంటే అనుకోని, అక్కని వాడి మంచి చెడ్డలు పట్టించుకోకూడదా? మీకు ఒక మాట చెప్పనా? దీపికొద్దునికి నాకు రక్త సంబంధం లేకపోయినా బంధువులయ్యాం కదా. నాకు వదిన గురించి చాలా దిగులుగా ఉంది. నాకు దిగులుగానే ఉంది ఆనంది. చూడు, నాకు ఉద్యోగం దొరుకుతుంది. మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత నువ్వు ఆ ఇంటి గురించి ఆలోచించాలి. నా మాట విను, టేక్ మై అడ్వైస్. నువ్వు ఇంట్లో స్థిరంగా ఉండేదానివి కాదు, కాబట్టి ఇంటి గురించి పెద్దగా పట్టించుకోవద్దు. చూడండి, నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా పట్టింపులుంటాయి. కానీ దీనివల్ల నా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రానివ్వను. దేవుడి దయవల్ల ఇప్పుడు మీరు వెళ్తున్న ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. దొరసాని, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో ఒక ఆయన ఒక ఆవిడ వచ్చారు. కూర్చోబెట్టి వచ్చేస్తాను. నేను వాళ్ళని కూర్చోబెట్టే వచ్చాను. నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. నే వచ్చేస్తాలే పద. ఓకే. అరే మీరా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వీఆర్ రియల్లీ సారీ, మేము మీకు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసాం. యాక్చువల్లీ మేము మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాం. నాకు థ్యాంక్స్ చెప్పడం తర్వాత, ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ బేబీ. థ్యాంక్స్. ఈ బిడ్డ మా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు, అభినందనలు అందుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాం. నిజమే, మా జీవితం సంతోషంతో నిండిపోయింది. ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే మీరే కారణం. అందరూ డాక్టర్లు నాతో ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయకూడదని ఆంక్షలు విధించినప్పుడు మీరు మాత్రమే నాకు సపోర్ట్ చేశారు. లేదు లేదు, నీలో ఉన్న తప్పన్ని చూశాక నీకు తోడుగా ఉండాలనిపించింది. నిజం చెప్పాలంటే నువ్వే నన్ను ఇన్స్పైర్ చేశావు. నేను ఆ నిజం చెప్పాలనుకుంటున్నాను డాక్టర్. అందరూ తల్లి లేదా బిడ్డ ఎవరో ఒకరే బతుకుతారని చెప్పినప్పుడు నాకు బిడ్డలు వద్దనుకున్నాను డాక్టర్. అప్పుడు నాకు తండ్రిని అవ్వాలని ఆశ పెద్దగా లేదు. కానీ తనని నిండు చూలాలుగా చూసినప్పుడు ఒకసారైనా నాకు తండ్రిని అవ్వాలని ఆశ కలిగింది. ఒకసారి బిడ్డ మీద ఆశలు పెంచుకున్నాక ఇక పెద్ద ప్రాణం పెద్దగా లెక్క అనిపించలేదు. మీకో విషయం చెప్పనా? వీడు మా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి వీడికి తల్లి నేను కాదు ఈయనే అనిపిస్తోంది. అవును, తల్లి ప్రేమ గురించి చాలా కథలు రాస్తారు. కానీ నిజానికి తండ్రి తన బిడ్డని గుండెలకు హత్తుకున్నప్పుడు పొందే ఆనందం అతీతం. అరే చూడండి, మేము మా సంతోషం గురించి మీకు చెబుతూ అసలు విషయం మర్చిపోయాం. ఇవ్వండి, తీసుకోండి. మీ వల్ల మా జీవితంలో ఓ తీయటి సంతోషం వచ్చింది. అందుకని మీరు స్వీట్స్ తీసుకోవాలి. ఎందుకు ఇవన్నీ? అవును, స్వీట్స్ లేకుండా మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలుపుకుంటాం డాక్టర్? తీసుకోండి. ప్లీజ్ థ్యాంక్ యూ. వెళ్దామా? వెళ్దాం. ప్లీజ్ మీరు కూర్చోండి. ఓకే. వస్తాం. నమస్తే. నమస్తే. నమస్తే డాక్టర్. నమస్తే.
హాయ్. ఏమైంది? ఏంటి? ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూ పూర్తయింది. అరే మీరు ఆ కంపెనీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు కదా. హోప్స్ మాత్రమే, గ్యారంటీ లేదు. కానీ ఏమండి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ ప్రీవియస్ రికార్డ్ బాగుందానంది, బాగుంది. కానీ నీకు తెలుసుగా ఈ మధ్య జాబ్స్ పరిస్థితి. చాలా ఖర్చు, కాంపిటీషన్, శాలరీ చాలా తక్కువగా ఇస్తారు. అంతేకాదు ఈ ఇండియాలో నాకు తెలిసిన వాళ్ళంటూ పెద్దగా లేరు. బట్ డోంట్ వరీ, నేను ఓడిపోలేదు. నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. జస్ట్ హ్యావ్ ఫేత్ ఇన్ మీ ఆనంది. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఫేత్ ఇన్ యూ. నేను మాట్లాడినా ఎవరితో? దీపికొదింతో. దీపికతోనా? తనేం చేస్తుంది? వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నగారు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు కదా. ఆయనకి తెలిసిన వాళ్ళు, ఆయన ఇన్ఫ్లుయెన్స్. కానీ మీకు అబ్జెక్షన్ లేదు లేదంటే లేదు, నాకేమీ అబ్జెక్షన్ లేదు. కానీ సరే మాట్లాడు. నాకు నా పనితనం గురించి తెలుసు. ఒకవేళ అతని వల్ల మంచి రెఫరెన్స్ దొరికితే తప్పకుండా ఏదో ఒకటి దొరుకుతుంది. Let's order one more beer. Waiter! వద్దు కిరణ్, చాలు, ఇప్పటికే ఎక్కువైపోయింది. Oh, come on, Abhi. It's celebration time. నువ్వు ఈరోజు నిజం చెప్పు. You told you love me. And that calls for a celebration. Okay, beer. Chill. కిరణ్, Sweetheart. Sweetheart అనవా? తెలుసా అభి, మొదట్లో నేను నా ప్రేమను బయటికి చూపించడానికి భయపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పేశావు. థ్యాంక్ యూ. ఇంత కొంచెం ఏమిటి? గివ్ మీ మోర్. కిరణ్, స్వీట్ హార్ట్. ఓకే స్వీట్ హార్ట్, నువ్వు ఇంతకంటే ఎక్కువ తాగకూడదు. ఇప్పటికే నీకు బాగా ఎక్కువైంది అనుకుంటాను. ఏంటి నువ్వు అనేది? నేను టిప్సీ అయిపోయానా? బాగా నష ఎక్కువైపోయిందనా? నీ పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆ, నాకు నష ఎక్కువైపోయింది. నీ మీద ప్రేమ నష. నేను ఫోన్ చేసి చెప్పేశాను. ఎవరికి ఫోన్ చేసావు? ఏమని చెప్పావు? ఎవరికి ఫోన్ చేసి చెప్పావు? మమ్మీ డియరెస్ట్కి. ఏమని చెప్పానంటే ఇవాళ రాత్రి డిన్నర్ ఇంట్లో తిననని ఐఎమ్ సెలబ్రేటింగ్ విత్ అభి. ఇది కూడా చెప్పావు నువ్వు? చెప్పాలనుకున్నాను కానీ యూ లవ్ మీ అండ్ ఐ లవ్ యూ. టు హెల్ విత్ ద వరల్డ్. సరే, ఒక క్వశ్చన్ చెప్పు. ఏం తింటావు? చెప్పావంటే ఆర్డర్ చేస్తాను. అభి, నీకంత తొందర ఏమిటి? నేను చెప్పేశానంటే నువ్వు మొదలు పెడతావు. పదా, నేను ఇంట్లో దింపేస్తాను అని. మనం భోంచేయం. విల్ డ్రింక్. నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. నేను వెళ్తాను కానీ లేట్, వెరీ లేట్. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళానంటే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళిపోతావు, నీ భార్య దగ్గరికి. లేదు, నేను నిన్ను అసలు వెళ్ళనివ్వను. నువ్వు నావాడివి, నీ మనసు నాది, నీ సమయం నాది. మరి నువ్వు? నేను నీ దాన్ని. నేను ఇంటికి వెళ్ళను. నీ కంగారైతే నువ్వు వెళ్ళు. నిన్నొదిలి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోదు కిరణ్. సరే, వివేక్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు.
మరి దీపక్ ఎవరిని కలవడానికి వెళ్ళాడు? వదినా వాడిప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అయితే సరే. అభి ఇంకా రాలేదేంటి? ఆ, ఇవాళ లేట్ అవుతుందన్నాడు. అంటే మీరింకా భోజనం చేయలేదన్నమాట. లేదానంది, నేను తర్వాత వెయిట్ చేసి తింటాను. ఎందుకంటే ఈ మధ్య నేను నా కోసమే భోంచేయడం లేదు. నాతో పాటు ఇంకొకరున్నారు. మంచిదే. ఓ విషయం తెలుసా ఆనంది, నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు నాకు నీ సపోర్ట్ చాలా ఉండేది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసావు. చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. కానీ ఎన్ని రోజులో తెలియడం లేదు, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు కదా. ఏం చెప్పను వదినా, మేము తిరిగి వెళ్ళకపోవచ్చు. నాకు అర్థం కాలేదు. ఆయన దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేశారు. ఆ, ఆ, వదినా మీకు తెలుసు కదా, వారు కారణాల వల్ల మిడిల్ ఈస్ట్లో జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉందని. అందుకే ఆయన మన ఇండియాలోనే సెటిల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని చూస్తున్నారు. పైగా దీపు కూడా ఆయన వాళ్ళందరి మధ్య పెరుగుతాడు కదా. అదే నిజమేలే. కానీ ఆనంది ఈ విషయం, వివేక్ ఉద్యోగం వదిలేసిన విషయం అభితో ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అభికి ఈ విషయం తెలీదు. మేము ఇంట్లో అమ్మానాన్నలు కూడా ఈ విషయం చెప్పనే లేదు. ముందుగా నీతోనే చెప్తున్నాను. మేము దుబాయ్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయనకి మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అందుకే జాబ్ దొరికాక అందరికీ చెప్దాం అనుకున్నాం. తర్వాత ఏమిటి? తర్వాత పని జరగలేదు వదినా. ఆ, అది వదినా, నేను ఏమనుకుంటున్నానంటే విషయం ఏమిటి? డోంట్ హెసిటేట్, నాతో చెప్పు. అది నేను మీతో మాట్లాడతానని చెప్పాను. హౌ కెన్ ఐ హెల్ప్? నేనేం సహాయం చేయగలను? మీరు ఒకసారి అంకుల్తో మాట్లాడారంటే. అంకుల్? ఓ, యు మీన్ మై డాడీ? ఆఫ్ కోర్స్, వై నాట్? నిజమే, నాన్నకి చాలా మందితో పరిచయం ఉంది. ఐమ్ షూర్ ఆయన ఏమైనా చేయగలరు. ఆ, అదే నేను చెప్పాలనుకుంది. ఒకవేళ అంకుల్ ఎవరితోనైనా ఆయన జాబ్ విషయంగా మాట్లాడితే. డోంట్ వరీ ఆనంది, నేను మా నాన్నతో మాట్లాడతాను కదా. ఓ పంచే, నువ్వు వివేక్ నాన్న 2-3 రోజుల్లో వెళ్ళి కలవండి, సరేనా? నాన్న మీకు డెఫినెట్గా సాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వదినా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాట్ ఆనంది? నువ్విలా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి మనిషిని చేస్తున్నావు. మీరే విషయం వచ్చిన వెంటనే ఎందుకు చెప్పలేదని నాకు బాధగా ఉంది. వదినా, మీకు ఈ విషయం చెప్పాక నాకు సగం పని పూర్తయిందనిపిస్తోంది. పూర్తిగా అవుతుంది. థ్యాంక్ యూ వదినా. అభి ఇంకా రాలేదేమిటి? తను పనిలో చాలా బిజీగా ఉంటుంటాడు. పనేంటి వదినా? ఈ కాలం మొబైల్ కాలం. ఈ కాలంలో భార్యలు భర్తల విషయాలు ప్రతిక్షణం తెలుసుకుంటూ ఉంటారు. ఫోన్ చేయండి. చేశాను, చాలాసార్లు చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్. ఒకవేళ పనిలో ఉండి డిస్టర్బ్ అవుతుందనుకుని ఉంటాడు. నువ్వేం వరీ కావద్దానంది, తను లేట్గానే వస్తాడు. లేట్ వదినా, నేనొస్తాను. ఓకే, ఆయన నా కోసం దారిలో ఎదురు చూస్తూ ఉంటారు. నో ప్రాబ్లం. ఓకే, బాయ్ Bye. వదినా. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. సరిగ్గా నుంచో, సరిగ్గా నుంచో. ఏం చూస్తున్నావు నువ్వు? పద పద పద, మెల్లగా పద. నీ రూమ్కి వెళ్దాం. ఏయ్ కిరణ్, కిరణ్. నన్ను పట్టుకో అభి. ఆ? హోల్డ్ మీ. పట్టుకున్నాను, పద మెల్లగా పద. నువ్వు రా అభి. అరే నన్ను రమ్మంటావేంటి? కమన్ కమన్ కమన్. నేను ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికి ఆలస్యం అయిపోయింది. పద. లేదు, పొద్దునోడానికి చాలా సేపు ఉంది. మెల్లగా మాట్లాడు, ఎవరైనా విన్నారంటే. సరే నువ్వు పద, గదిలోకి పద, నేను లేదు, వెళ్ళాలి. నా గది నీ గదిగా. నువ్వు రా ప్లీజ్. కిరణ్ 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 కిరణ్, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏమైనా జరిగిందంటే ఆ తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది. నేను ఇంట్లోంచి గెంటేస్తారు. పద. గుడ్ నైట్. బై 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 బై. గుడ్ నైట్. ఆ, గుడ్ నైట్. gosh. లే. జాగ్రత్త. లే. మెల్లగా. ఏంటి ఏమైంది నీకు? ఎందుకు ఇంత ఎక్కువ తాగు? వద్దని చెప్పాను కదా. సరే పద, ఇంట్లోకి వెళ్దాం. పద కిరణ్.